హైదరాబాద్ లోని ఎస్ఆర్ నగర్ డ్రగ్స్ కేసులో నా కొడుకు ప్రమేయం ఉన్నట్లు తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని నుడా చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముక్కాల ద్వారకనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో పోలీసులు సాధారణ తనిఖీల్లో భాగంగా అపార్ట్మెంట్ లో ఉంటున్న నా కొడుకుని అతని స్నేహితులను విచారణకు పిలిచారన్నారు. 12 రకాల పరీక్షలు చేస్తే అందులో నెగటివ్ అని నిర్ధారణ అయిందని, రాజకీయంగా నన్ను ఎదుర్కోలేకే ఈ అసత్య ప్రసారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్ కేసులో నా కొడుకు అతని స్నేహితుల ప్రమేయం లేదని హైదరాబాద్ పోలీసులే క్లీన్ చిట్ ఇచ్చారని, అయినప్పటికీ కొద్దిమంది సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. అసత్యాలు ప్రచారం చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తాను. దీని వెనుక కుట్ర కోణం ఉందన్నారు. ఈ కుట్రను పార్టీకి ఆపాదించాలని కొందరు ప్రయత్నం చేశారు. తప్పు చేసి ఉంటే నా కొడుకుని పోలీసులు ఎందుకు వదిలేస్తారు అని ప్రశ్నించారు. డ్రగ్స్ని రవాణా చేస్తున్నారని, డ్రగ్స్ని కారులో పెట్టుకొని తిరుగుతున్నారని రకరకాలైనటువంటి పుకార్లను షికారు చేశారు. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసింది, నా బిడ్డ నాతోనే ఉన్నాడు, నా కారు నాతోనే ఉంది. మరి నిన్న హైదరాబాద్కు సంబంధించి నా కొడుకు ఫ్రెండ్స్ అందరూ కూడా పుట్టినరోజు సందర్భంగా సరదాగా వెళ్ళారు. వెళితే ఒక అపార్ట్మెంట్లో, సర్వీస్ అపార్ట్మెంట్లో దిగితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏదైతే ఉన్నాయో, అక్కడ గవర్నమెంట్ మారిన తర్వాత ఏ గవర్నమెంట్ అయినా కూడా డ్రగ్స్ని ఎంకరేజ్ చేయదు. ఇంకొంచెం ఫోర్స్గా అక్కడ ఇన్వెస్టిగేషన్ లాగా తిరుగుతూ చేస్తున్నప్పుడు అపార్ట్మెంట్కి రావడం జరిగింది. ఆ అపార్ట్మెంట్లో యంగ్స్టర్స్గా ఉన్నటువంటి యూత్ కాబట్టి వీళ్ళని విచారణ నిమిత్తం పిలవడం జరిగింది. విచారణ నిమిత్తం పిలిచి వీళ్ళ కార్లు వేసుకొని స్టేషన్కి వెళ్ళారు. అక్కడ అన్నీ కూడా టెస్ట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఆ టెస్ట్లో కూడా అన్నీ నెగిటివ్ రావడం జరిగింది. ఆ టెస్ట్లో నెగిటివ్ రావడానికి శనివారం ఇస్తే ఆదివారం సెలవైన దానివల్ల సోమవారం ఉదయం వాళ్ళు రమ్మని చెప్పడం జరిగింది. వాళ్ళు వెళ్ళడం జరిగింది. వాళ్ళకి మీ అన్నీ కూడా ఆల్ నెగిటివ్స్ వచ్చాయి నాన్న, మీకు దీనికి సంబంధం లేదు, మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పి వాళ్ళే స్వయంగా చెప్పి పంపించడం జరిగింది. నేను ఒకటే చెప్తాను, దీన్ని మీకే